ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేదలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని సూచించారు. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని 37, 38వ డివిజన్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆళ్ల నానికి 37వ డివిజన్ ఇన్ఛార్జి తోలేటి వెంకట అన్నపూర్ణ శ్రీనివాస్, 38వ డివిజన్ కార్పొరేటర్ తోట హేమ మాధురి సుధీర్ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు వివరించారు. చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు నమ్మొద్దని, పేదల సంక్షేమం దూరం చేసే కూటమి కుట్రలు తిప్పి కొట్టాలని అన్నారు. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించేందుకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్లు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నుల జాన్గురునాథ్, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవి, మాజీ చైర్మన్ మంచం మైబాబు, డిప్యూటీ మేయర్లు సుధీర్ బాబు, గుడిదేశి శ్రీనివాస్, నాయకులు కిలాడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉండు
రండి